ఓం శ్రీ మాత్రే నమ. 644వ నామము జ్ఞాన విగ్రహ. అలా ఓం జ్ఞాన విగ్రహాయై నమ. జ్ఞాన విగ్రహ అంటే జ్ఞానమే స్వరూపముగా కలిగిన తల్లి అనగా జగత్ స్వరూపము అమ్మే, జ్ఞానస్వరూపము అమ్మే. జగత్తులో ఉన్నటువంటివన్నీ జీవుడికి అందించేది అమ్మే, మరి మోక్షాన్ని ఇచ్చేది కూడా అమ్మే. జగత్తు కూడా, జగత్తులో ఉన్నవన్నీ తెలుసుకోవటము, జగత్తులో జీవించటం కూడా జ్ఞానమే, లౌకిక జ్ఞానము. అనగా విద్య అవిద్య రెండు కూడా జ్ఞానములే. అంటే నాకు ఆత్మజ్ఞానము లేదు, మన ఆత్మజ్ఞానము కావాలి అనేటువంటి అజ్ఞానము కూడా అమ్మ స్వరూపంగానే చెబుతున్నారు. బంధాన్ని, జగత్తు యొక్క రూపము బంధాన్ని కలిగిస్తుంది. ఆత్మ యొక్క రూపము ధ్యానము మోక్షాన్ని ఇస్తుంది. ఇలా అమ్మ రెండు రూపాలు కూడా జ్ఞాన విగ్రహ, జ్ఞాన విగ్రహ రూపంలో జగత్ రూపంగా కూడా అమ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అటువంటి తల్లి అనుగ్రహం వలన ప్రాణులకి సంసారనాశకమైనటువంటి శ్రేష్ఠ జ్ఞానం, అంటే సంసార బంధంలో చిక్కుకుని ఈ భవబంధాల్లో పడిపోయి అనేక జన్మలెత్తి ఆ సంసార సముద్రాన్ని ఈదలేక బాధపడేటువంటి వాళ్ళకి శ్రేష్టమైన జ్ఞానాన్ని కలుగజేసేటువంటి తల్లి అమ్మ. అలా నిత్యము ఆనందము అనంతము అయినటువంటి జ్ఞానాన్ని అమ్మ ధ్యానము చేత, అమ్మ అనుగ్రహం చేత పొందగలుగుతారు అందరూ కూడా. ఎవరైనా జ్ఞానము మనకి కావాలి అంటే మనం అసలు అజ్ఞానములో ఉన్నాము అనేటువంటిది కూడా ఒక రకమైన జ్ఞానమే. అంటే మనం అజ్ఞానంలో ఉన్నాము, జ్ఞానంలోకి రావాలి, ఈ అజ్ఞానం నుండి విడివడి జ్ఞాన ప్రవృత్తి మనకి కావాలి. ఎలా ఆ పరమాత్మ దర్శనం ఎలా దొరుకుతుంది, ఆత్మ సంధానం ఎలా కలుగుతుంది, అప్పుడే కదా మనకి ఈ బంధాల నుండి విముక్తి కలిగేది. ఈ బంధముక్తి అయితేనే కదా మనకి మోక్షం వచ్చేది అనేటువంటి భావన కలగటం కూడా ఒక రకమైన జ్ఞానమే. అటువంటి భావన కలిగినప్పుడే కదా మరి ఆ అజ్ఞానం నుండి జ్ఞానానికి మార్గం వెతుక్కోవటం, ఆ వెతుక్కోవటంలో అమ్మ అనుగ్రహం కలగటం, ఆ అమ్మ అనుగ్రహం చేత గురు రూపంలో వచ్చి మనల్ని అనుగ్రహించటము, ఆ మార్గాన్ని తెలియజేయటము. మన చెప్పినటువంటి మంత్రాల్లో ఆ అమ్మ ఆ సువర్ణ, ఆ సువర్ణం అనేటువంటి అక్షరాలతో కూడినటువంటి గురువు ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాడు, అమ్మని ఆరాధించటం తెలియజేస్తాడు, మోక్ష మార్గాన్ని చూపిస్తాడు. కానీ అవన్నీ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి, ఆ మార్గాన్ని మనసులో నిలుపుకోవాలి. మరి ఆ అమ్మని పూజ ఎలా చేయాలి, అమ్మని ఎలా ఆరాధించాలి అనేటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. అమ్మని ఎలా ఆరాధించాలి, అమ్మని ఎలా ఎప్పుడు మనసులో పెట్టుకోవాలి అంటే, అమ్మని ఎప్పుడు మనసులో ఎలా పెట్టుకోవాలి అంటే చేసే ప్రతి పని భగవత్ స్వరూపంగా, అమ్మ స్వరూపంగా, చూసే ప్రతి జీవిలోనూ అమ్మ యొక్క చైతన్యాన్ని, చూసే ప్రతి వస్తువులోనూ అమ్మ యొక్క చైతన్యాన్ని ఎవరైతే చూడగలుగుతారో, అమ్మలో నుంచి వచ్చింది జగత్తు, జగత్తంతా నిండి ఉంది, జగత్తంతా అమ్మ అంశగా మనం తెలుసుకుంటున్నాం గనక అటువంటి జ్ఞానాన్ని మన గురువు మనకి లభింపజేస్తాడు. ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడమే మనం చేయాల్సింది. ఆచరణలో తెలుసుకున్నట్టు అనుభవానికి ఎప్పుడూ రాదు. ఆ తెలుసుకున్నది అనుభవానికి రావాలంటే ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టిన తర్వాతే అనుభవానికి వస్తుంది. అలాగే
ఆ ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని, బోధని మనస్సు నిండా నింపుకుని ఆచరణ యోగ్యమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని, ఆత్మతత్వాన్ని చక్కగా మనసు నిండా నింపుకుని అప్పుడు ఎక్కడ ఏది చూసినా దేనిలో ఉన్నటువంటి చైతన్యాన్ని, చైతన్యం అంటే కదలని వస్తువుల్లో చైతన్యం ఉండదు కదా. మరి ఇళ్ళు, వాకిళ్ళు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, చెట్లు ఇవన్నీ కదలనివి కదా. వాటిలో చైతన్యం లేదు కదా. మరి వాటిలో చైతన్యాన్ని చూడాలంటే ఎలా చూస్తాము? చైతన్యమే అమ్మ స్వరూపం అని చెప్తున్నారు కదా. మరి వాటన్నిటిలో చైతన్యము లేదు కదా అని మనకి సందేహం వస్తుంది. చరాచరములన్నింటి యందు కూడా ఆ అంశ, అమ్మ అంశ నిండి ఉంది. అమ్మలో నుంచి వచ్చింది. అమ్మ స్వరూపము కాక ఏముంటుంది? అమ్మ స్వరూపంతోనే నిండి ఉంది. అమ్మ అంశే దాంట్లో నిండి ఉంది. మరి అప్పుడు ఆ రాయి ఉంది. ఆ రాయిలో ఆ చైతన్యం లేకపోతే అక్కడ రాయి అనేదే ఉండదు. కొండ అనేది ఉంది. ఆ కొండలో ఆ శక్తి, ఆ చైతన్యము లేకపోతే అక్కడ అసలు కొండ అనేదే ఉండదు. మనకి అంతటినీ భగవత్ స్వరూపంగా భావించటం ఎలా వీళ్ళకి అలవాటు చేయాలని మన మహర్షులు అనేక రూపాల్లో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు ప్రతి దాని యందు విశేషమైనది మనకి చెప్పి ఆ విశేషమైన దాన్ని పూజకి యోగ్యంగా చేసి అలా ఒక్క దానిని అలవాటు చేస్తే అన్నిటి యందు ఆయన ఉన్నాడనే భావం తర్వాత ఆ పూజ, ఆ స్మరణ, ఆ ధ్యానము ద్వారా విశ్వవ్యాప్తి అవుతుందని కృష్ణ పరమాత్మ ఆ అధ్యాయంలో విభూతి యోగంలో తన విభూతులన్నీ కూడా చక్కగా మనకి తెలియజేశాడు. అలాగే వృక్షాల్లో అశ్వత్థ వృక్షం మహావిష్ణు స్వరూపంగా నేనని చెప్పాడు. అలా ఆ స్వరూపాన్ని మనము ఆ చెట్టుని విష్ణు స్వరూపంగా భావిస్తుంటే వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి చేయమని చెప్పారు. ఆ లక్ష్మీనారాయణులు ఆ చెట్ల రూపంలో ఆ స్వరూపంగా మనం భావిస్తున్నాము. ఆ తర్వాత అలా భావించగా దానికి పూజలు చేయమంటారు, ఫలితాలు ఎన్నో చెప్తారు. మరి లౌకికమైనటువంటి కోరికలు కూడా తీరతాయి. ఆ తర్వాత పారమార్థిక కోరికలు వస్తాయి, అవి తీరుతాయి. అలా ఆ వృక్షాలని పూజ చేయటం, తులసి మొక్కని దైవంగా చేస్తున్నాము. మరి అలా చేస్తూ ఉంటే అన్ని వృక్షముల యందు ఆ దైవం ఉన్నది అనేటువంటి జ్ఞానాన్ని మనకి భగవంతుడు కలుగజేస్తాడు. అలా మరి రాయిని పెట్టి పూజ చేయమంటారు. నాగుల చవితి రోజున కూడా మట్టి గడ్డలో రాళ్ళు పెట్టి పూజ చేయమంటారు. తర్వాత మరి బాల్యంత నూతిలో చాదేసినప్పుడు కూడా ఆ రాళ్ళు పెట్టి చేయమంటారు. అలా రాయికి పూజ చేయించారు, కొండకి పూజ చేయించారు, వృక్షానికి చేయించారు. మరి జీవులన్నిటిలో మరి మత్స్యాన్ని చూస్తే మత్స్యావతారం అని, కూర్మాన్ని చూస్తే కూర్మావతారం అని, మరి ఆ నరసింహావతారంలో ఆ సింహాన్ని, మరి ఈ జీవులు అన్నీ కూడా ఒక్కొక్క భగవంతుడికి ఆ వాహనాలుగా అనేకమైనటువంటి జీవులు తరించిన ఈ వాహనాలుగా వెళ్ళి మరి వాటన్నిటినీ వాహనాలనే మనం దైవంగా భావిస్తున్నాం. భగవంతుణ్ణి దైవంగా భావిస్తూ ఆ భగవంతుడికి వాహనంగా చేరినటువంటి ఆ రూపాలని కూడా మనం పూజిస్తున్నాం. గరుత్మంతుణ్ణి శక్తివంతుడిగా, ఎంతో భగవత్ స్వరూపంగా మనం భావిస్తున్నాం. అలాగే అన్నిటినీ కూడా ఆ వాహనాల రూపంలో ఉన్నటువంటి జీవులందరినీ దైవభావంతో, పూజ్య భావంతో చూస్తున్నాం. అలాగే మరి పరమేశ్వరుడు ఆభరణాలుగా నాగుల్ని ధరిస్తే ఆ నాగుల్ని నాగేంద్రుడిగా పూజ చేస్తున్నాం. అంటే దుష్టము, ప్రమాదకరము అయినటువంటి ఆ జీవులు కూడా దైవభావాలుగా మనకి తెలియజేశారు. అట్లా అన్నిటినీ కూడా దైవభావంతో జీవులన్నిటినీ, మానవుల్నే కాకుండా మానవులందరిలో
పరమాత్మ ఆత్మరూపంలో ఉన్నాడు అని మనం తెలుసుకుని ఆత్మ అంతటా నిండి ఉన్నది అనేటువంటి జ్ఞానముతో నాలో ఆత్మ ఉంది, అందరిలో ఆత్మ ఉంది, ఆత్మ అంతా ఒకటే అనేటువంటి భావనతో ఉన్నప్పుడు జీవు సాటి జీవులందరినీ మనం ఆత్మస్వరూపంగా భావించిన మరి సృష్టిలో అనేక జీవులు ఉన్నాయి కదా, ఆ జీవులన్నీ భగవత్ స్వరూపాలు కాదని నిర్లక్ష్యంగా మనం ఎక్కడ చూస్తామో అని ఆ పరమాత్మ చక్కగా మనకి విభూతి యోగంలో కొంచెం కొంచెం అలవాటు చేసి అలా రుచి చూపించాడు. ఆ రుచి చూపించినటువంటి భావనే విశ్వవ్యాప్తంగా, అదే ఆ జ్ఞానమే, ఆ భావనే, దాన్నే మళ్ళీ ఆయనే విశ్వవ్యాప్తంగా చేస్తున్నాడు. అటువంటి జ్ఞానాన్ని అమ్మ మనకి తెలియజేస్తోంది, అనేక రూపాలుగా మనకి జ్ఞానాన్ని కలుగజేస్తోంది. అటువంటి జ్ఞానాన్ని మనం మనసులో నింపుకుని ఆచరణ ద్వారా విశ్వమంతా అమ్మ స్వరూపమే అనేటువంటి ఆ భగవత్ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా, పరమాత్మ స్వరూపంగా భావించి అలా నడుచుకున్నటువంటి వాడు ముక్తుడే. బంధాల నుండి విముక్తి పొందినటువంటి వాడు అవుతాడు. బంధాల నుండి ఎప్పుడు విముక్తి పొందాడో అదే మోక్షగామి, అంటే మోక్షాన్ని పొందినటువంటి వాడు. ఈ శరీరం ఉండగానే అటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు జీవన్ముక్తుడు అంటారు. అటువంటి జ్ఞానాన్ని కలుగజేసేటువంటి తల్లి జ్ఞానద. ఆ జ్ఞానద అయినటువంటి తల్లిని ఆశ్రయిస్తే, ఆరాధిస్తే జ్ఞాన విగ్రహ రూపంలో మనకి మార్గాల్ని చూపిస్తుంది, మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తోంది. అటువంటి జ్ఞానద, జ్ఞాన విగ్రహ అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓ